వాళ్ళు చేసే రెసిపీ చికెన్ ఫ్రై అండి. నేను 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఒక చికెను, ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కస్తూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలండి. ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చెక్క నిమ్మరసం అండి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూను కాశ్మీర్ కారపొడి వేసుకోవాలండి. ఈ చికెన్ బాగా కలుపుకోవాలి. కలిపి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని మూత పెట్టుకొని హై మీడియంలో కలుపుకుంటూ ఈ చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మార్చుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలండి. మనకి ఇలా చికెన్ రెడీ అవుతున్నప్పుడు ఉప్పు, కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్దండి. మనకి చికెన్ రెడీ అయిపోయింది. నూనె పైకి తేలింది. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. చపాతీ, రోటీకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. థ్యాంక్ యూ.